అయినా అసలు మా అక్క నా గురించి అలా ఎలా మాట్లాడగలిగింది? వదిన కనిపించింది, చెప్పింది. ఇన్నాళ్ళు నా కూతురి మీద ప్రేమ చూపించేవాడు భార్య రాగానే ఆ ప్రేమ తన మీదకి షిఫ్ట్ అయిందేమోనని ఫీల్ అయిందేమో. అలా నా అక్క ఫీల్ అయిందేమో గాని నాకు మాత్రం అమ్ము మీద ఏ మాత్రం ప్రేమ తగ్గలేదు. అయినా ఏదన్నా అవసరమైతే నన్ను అడగచ్చు కదా. కానీ మీ అక్క అలాగే అనుకుంటుంది. ఇప్పటికే పరిస్థితి బాగోలేక పుట్టింట్లో ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుని ఉంటుంది. అందుకే ఇలా అయింది. వదిన బాధపడుతూ ఉండుంటుంది. జరిగిందేదో జరిగిపోయిందండి, వదిలేయండి. ఇక మీదట అమ్ముని మనమే స్కూల్లో డ్రాప్ చేద్దాం. అలా ఎలా కుదురుతుంది లక్ష్మి? తన స్కూల్కి మీ ఆఫీస్కి చాలా దూరం ఉంది కదా. ఒక్క 10 నిమిషాల ముందే బయలుదేరితే అంతా కుదురుతుందండి. మనం అమ్ముని తీసుకువెళ్ళడం వల్ల వదిన కూడా సంతోషపడుతుంది. లక్ష్మి, నిజంగా మీ మనసు బంగారం. మీరు అందరి గురించి ఆలోచిస్తారు. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మా ఆవిడ దగ్గర ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అని. సరే లక్ష్మి, మనం రాత్రంతా మెలుకునే ఉండాలి. మీకు టీ తీసుకొస్తాను. అలాగే అమ్ముకు కూడా లేచాక ఆకలంటుందేమో, తనకి బిస్కెట్స్ తీసుకొస్తాను. సరే. ఏమండి, ఒకసారి వదినకి ఫోన్ చేయండి. అమ్ముకి ఇప్పుడు బాగుందని చెప్పండి. కంగారు పడుతూ ఉండుంటుంది. నేను ఫోన్ చేశాను కానీ వదిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.